జిల్లా చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వల్ల 1219 మంది ఉద్యోగుల ఓట్లను ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎంలను వినియోగించే బ్యాలెట్స్ ను వినియోగించారని ఎన్నికల పరిశీలనకు గుర్తించారు. అయితే చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి గణపవరం జిల్లా పరిషత్ స్కూల్లో ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఆదివారం పీఓలు ఎంపీఓలకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 1219 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ పూర్తయిన తరువాత అధికారులు పొరపాటును గుర్తించారు. పోస్టల్ బ్యాలెట్ కు బదులు ఈవీఎంలలో పెట్టే బ్యాలెట్స్ ను ఉద్యోగులకు అందజేశారు. ఉద్యోగులు ఈ బ్యాలెట్లపై ఓటు వేశారు. ఓటింగ్ పూర్తయిన తరువాత గుర్తించిన అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ అంశంపై టీడీపీ నాయకులు కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. రీపోలింగ్ నిర్వహించాలని కోరారు. అంతేకాకుండా బాధ్యులపై చర్యలు కూడా తీసుకోవాలని కోరారు. ఈసీ కూడా రీపోలింగ్ కు ఆదేశించింది. నిన్న జరిగిన పోలింగ్ ఓట్లు లెక్కించవద్దని తేల్చి చెప్పింది. ఈసీ నిర్ణయాన్ని టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు స్వాగతించారు. అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆయన సూచించారు. కర్నూలు నుంచి వచ్చినటువంటి ఈవీఎం పోలింగ్ ఏదైతే ఉందో బ్యాలెట్ ఈవీఎం బ్యాలెట్స్ అంటే ఒక్కొక్క ఈవీఎంకి 20 బ్యాలెట్స్ పంపిస్తారు. సుమారు 5300 ఈవీఎం బ్యాలెట్స్ వచ్చినాయి కర్నూలు నుంచి. బై మిస్టేక్ వారు ఈవీఎం బ్యాలెట్స్ని ఈ ఎంపీ అభ్యర్థికి ఈవీఎం బ్యాలెట్స్ పెట్టడం జరిగింది. దాని మీద మాకు సమాచారం తెలియగానే ఆర్ఓ గారితో, కలెక్టర్ గారితో, ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ తోటి మా కేంద్ర కార్యాలయానికి సమాచారం పంపించి వెంటనే క్లారిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే పోస్టల్ బ్యాలెటా, ఎంపీ పోస్టల్ బ్యాలెట్ అనేటువంటిది కూడా కొంత టైం కన్ఫ్యూజన్ కూడా జరిగింది. ఫైనల్గా కలెక్టర్ గారు, ఆర్ఓ గారు పూర్తి సమాచారం తెప్పించుకున్న తర్వాత ఎంపీకి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లోనే ఈ తప్పిదాలు జరిగినట్టు వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసి వాళ్ళు మళ్ళా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ రాసిన తర్వాత ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మళ్ళా 1219 ఓట్లు నిన్న పోలింగ్ జరగటం, తిరిగి మరలా 1219 మంది వచ్చి 8, 9 తేదీల్లో ఆ 2 రోజుల్లో తిరిగి మరలా పోస్టల్ బ్యాలెట్కి వినియోగించుకోవాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. లెటర్ కూడా అధికారికంగా కూడా ఇష్యూ చేశారు. పోస్టల్ బ్యాలెట్ కి వాడే పేపర్స్ ను బదులుగా ఈవీఎంలకు వాడే పేపర్స్ లో పోలింగ్ జరిగినందున మళ్లీ రీపోలింగ్ చేయాలంటూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది చిలుకలూరుపేటలో. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అధికారులు ఏమంటున్నారు? అయితే ఈ తప్పిదం జరగడానికి గల కారణాలేంటి? మొత్తం మీద చూసుకుంటే చిలకలూరుపేటలో 1219 బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి కూడా ఈవీఎం పేపర్లు అంటే ఏదైతే సాధారణమైన ఎన్నికల పేపర్లలో ఎన్నికలు జరిగినాయి, పూర్తి స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ సంఘటన జరిగిందని చెప్పి కూడా ఎన్నికల సంఘం భావించింది. అయితే దాదాపుగా నిన్న మొన్న 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా జరుగుతూ ఉంది. ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అధికారులు ఎవరైతే అక్కడ ఆ పేపర్స్ తీసుకొచ్చారో వారు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా తీసుకురావడం మూలంగానే ఈ సంఘటన జరిగిందని చెప్పి కూడా అధికారులు భావించారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పలువురు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన తర్వాత దీంట్లో పొరపాటు జరిగిందని చెప్పి కూడా ఎన్నికల సంఘం కూడా అభిప్రాయం వ్యక్తం చేసింది. మొత్తం 1219 ఓట్లు మాత్రం ఇన్వాలిడ్ గా గుర్తించారు. ఈ ఓట్లన్నీ తిరిగి మళ్ళీ మరొకసారి రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం అయితే ఆలోచన చేస్తా ఉంది. అది కూడా రేపు కానీ ఎల్లుండి కానీ, అంటే వాస్తవానికి ఈ రోజు వరకు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా ఎన్నికలు ఉన్నాయి. 7, 8 అదనంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా, అంటే కొంతమంది ఎవరైతే మిస్ అయిన ఉన్నారో వారితో పాటు ఈ 1219 మందికి కూడా పీఓ, ఆర్ఓ, సిపిఓలకు సంబంధించి కూడా ఓటర్లు ఇన్వాల్యూడ్ అయిన వీరందరూ కూడా తిరిగి రేపు ఓట్లు వేసుకునే అవకాశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. సత్తా. రైట్, థ్యాంక్ యూ శివ.